33 కోట్ల దేవతల యొక్క ఆవాసమైనటువంటి గోమాతల యొక్క సన్నిధి. ఒక్క గోవులో అందరి దేవతలు ఆవిష్కృతమైతే అట్లాంటి దేవతలందరూ ఆవిష్కృతమై ఉన్నటువంటి దేవతా స్వరూపమైనటువంటి గోమాతలన్నీ కూడా చుట్టూ ఆవిష్కృతమై ఉన్నటువంటి సన్నిధిలో మళ్ళీ మధ్యలో అరివీర భయంకరుడు ఎవరికి శత్రువుడు మనల్ని ఎవరు అసౌకర్యానికి గురి చేస్తారో వాళ్ళంతా మన శత్రువు అంటే పగలు కక్షలు కారణాలు ఉన్నది ఒకటే కాదు. మనకు ఏ కారణం చేత మన యొక్క మనసు అసౌకర్యానికి గురైపోతుందో అది శత్రువు. ఇప్పుడు మనం ఒక్కసారి ఉదాహరణ తీసుకుంటే కనుక దుర్యోధనుడి పక్షాన పాపం వాళ్ళ ప్రాణాలను కూడా విడిచిపెట్టిరు భీష్మ, ద్రోణాలు, మహానవమంతుడు. వీరిద్దరితో కూడా అనుక్షణం దుర్యోధనుడికి శత్రుత్వం అంటే వాళ్ళ తరపున ఎందుకు యుద్ధం చేస్తారు అంటే శత్రుత్వం అంటే ఇక్కడ తన యొక్క మనసుకి కష్టం ఏదైతే కలిగిస్తుందో ఆ ప్రతిదీ కూడా శత్రువే. ద్రోణాచార్యుడికి యుద్ధం కాగానే ఉదయమంతా పాపం ఆయన ఒళ్ళంతా హూనం చేసుకొని వృద్ధుడైనప్పటికీ శక్తిని మొత్తం కూడా తీసుకొని యుద్ధం చేసి వస్తాడు. రాత్రికి రాగానే శిలకాల లాంటి మాటలు ముళ్ళుతో మీకు మీ పుత్రుడికి భీష్ముడికి పాండవుల మీద ఎనలేని అభిమానం, మీ ప్రియ శిష్యుడు, మీరు వారిని ఏం చేయలేరు. కానీ కర్ణుడు ఉన్నాడు, సూతపుత్రుడు కర్ణుడు ఉన్నాడు. పాపం కర్ణుడికి మీలాగా యుక్తి పన్ని ప్రమాద ఉపద్రవం తప్పించడం రాదు, కానీ సాయశక్తులు యుద్ధం చేయగలుగుతారు. అంటే ఒక గురువు గారి ముందు సర్వసైన్యాధిపతి ముందు నీవు ఇంకొకరిని ఈ విధంగా చెప్పుకుంటూ రావాలంటే ఆవేశించినట్టే కదా. అంటే దీంట్లో తన తరపున ద్రోణాచార్యుడికి అసౌకర్యం కలిగించడం వల్ల శత్రువుని పెంచుకుంటుంది. అట్లాంటి శత్రువులందరినీ కూడా ఎట్లా మర్దించి తన యొక్క నకాల చేతనే, ఇంకా ఏ యొక్క ఆయుధం కూడా అవసరం లేనటువంటి ఆ నకాల చేతనే మర్దించేటువంటి ఆ ప్రహ్లాద లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మ ఎంత గొప్పటి పేరు, ఎంత చక్కటి పేరు మీరు చూడండి. ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు, లేకపోతే జ్వాల నరసింహస్వామి చూసినాము, ఇంకా ఎన్నో లక్ష్మీ నరసింహస్వామి చూసినాం. కానీ వచ్చినటువంటి భక్తులను ప్రేమతో దగ్గర తీసుకొని ఆ ప్రాణాలను ఎక్కడైతే దగ్గర పెట్టుకుని కూర్చోబెట్టుకుంటూ అట్లాంటి లక్ష్మీ నరసింహస్వామి